వెల్కమ్ బ్యాక్. నటి హేమాశ్రీ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. చనిపోవడానికి ముందు హేమాశ్రీ ఆమె భర్త సురేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిలో ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ ఫిర్యాదులో అంశాలేంటో చూడండి. నటి హేమాశ్రీ సెప్టెంబర్ 17న బెంగళూరు పోలీసులకు భర్త సురేంద్రపై ఫిర్యాదు చేసింది. అతనిపై అతని పేరెంట్స్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకోవడానికి సురేంద్రబాబు ఎన్ని కథలు అల్లింది సవివరంగా ఫిర్యాదులో వెల్లడించింది హేమాశ్రీ. సురేంద్రబాబు అతని తల్లిదండ్రులు రామయ్య, మునియమ్మ తనను టార్చర్ చేశారని, మోసగించారని హేమాశ్రీ ఫిర్యాదులో పేర్కొంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చదువు పూర్తి చేసిన తాను ఓవైపు కెరీర్లో బిజీగా ఉండగా మరోవైపు తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారని, ఆ సమయంలో 2011లో సురేంద్రబాబు తమ కుటుంబ సభ్యుల్ని సంప్రదించాడని, తనకు 33 ఏళ్లని, ఎంకామ్, ఎల్ఎల్బి, ఎంబీఏ చేశారని, బెంగళూరు చుట్టుపక్కల తనకు లెక్కలేనన్ని ఆస్తులున్నాయని చెప్పుకొచ్చాడని వెల్లడించింది. అయితే అతడి ప్రతి మాట అనుమానాస్పదంగా అనిపించిందని పేర్కొంది. ముఖ్యంగా వయస్సు విషయంలో అతను చెప్పింది పచ్చి అబద్ధంగా తోచిందంది. అతనికప్పుడే 51 సంవత్సరాలని, దీంతో తన తల్లిదండ్రుల కంటే పెద్దవాడైన సురేంద్రను పెళ్లి చేసుకునేదే లేదని తేల్చి చెప్పినట్టు హేమాశ్రీ ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత కెరీర్లో బిజీ అయ్యానంది. కానీ సురేంద్రబాబు తమను విడవకుండా వెంటాడాడంది. తన పేరెంట్స్ ను, బంధువులు, టీచర్లు, ఇరుగు పొరుగు వారితో పరిచయం పెంచుకుని తనను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశాడని పేర్కొంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారని సురేంద్ర బెదిరించాడని హేమాశ్రీ ఫిర్యాదులో పేర్కొంది. తన వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టి తీవ్ర ఒత్తిడి తెచ్చి అతన్ని పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పించాడని తెలిపింది. అతడిపై పలు క్రిమినల్, సివిల్ కేసులున్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. మరొకరి ఆస్తులను తన ఆస్తులుగా పేర్కొంటూ తనను, తమ వాళ్లను, ఎలక్షన్ కమిషన్ ను కూడా తప్పుదోవ పట్టించాడని హేమాశ్రీ తన ఫిర్యాదులో రాసింది. తన వాళ్లను తప్పుదోవ పట్టించి తనను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా సురేంద్ర పెళ్లి చేసుకున్నాడని హేమాశ్రీ తన పిటిషన్లో స్పష్టం చేసింది. అతన్ని పెళ్లి చేసుకున్నందుకు తనకు కోట్ల రూపాయల నగలు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేశాడని వాపోయింది. కానీ నిజానికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బడా మాల్స్ లకు వెళ్లి సురేంద్ర డబ్బులు ఇవ్వకుండా లక్షలాది రూపాయలు షాపింగ్ చేశాడని హేమాశ్రీ పేర్కొంది. డబ్బుల కోసం మాల్స్ వాళ్లు ఫోన్ చేస్తే గానీ తనకు విషయం తెలియలేదని వాపోయింది. తాను గొప్పవాడిగా ప్రచారం చేసుకునే సురేంద్రబాబుకు అసలు క్యారెక్టరే లేదని హేమాశ్రీ ఆరోపించింది. అతనికి ఎంతో మందితో ఇల్లిసిట్ రిలేషన్స్ ఉన్నాయంది. లొంగలేదని కోపంతో తనపైకి ఎన్నోసార్లు రౌడీలను ఉసుగులుపడని కూడా ఆమె తన కంప్లైంట్ లో రాసింది. కేసు విత్డ్రా చేసుకోవాలని పెద్ద వాళ్ల నుంచి తనపై ఒత్తిడి తెచ్చాడని స్పష్టంగా తన ఫిర్యాదులో రాసింది. తనను మానసికంగా, శారీరకంగా హింసించిన సురేంద్రబాబు, అతని తండ్రి రామయ్య, తల్లి మునియమ్మ సహా వాళ్లకు సహకరించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది హేమాశ్రీ. హేమాశ్రీ ఫిర్యాదుపై ప్రతిస్పందిస్తూ సురేంద్రబాబు అప్పట్లోనే పోలీసులకు వివరణ ఇచ్చాడు. తాను హేమాశ్రీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామన్నాడు. ఆమె బంధువులు కాని, తన బంధువులు కాని హేమాశ్రీని పెళ్లికి బలవంతం చేయలేదన్నాడు. ఆమెతో కలిసి ఉండడానికే తాను ఇష్టపడతానన్నాడు. పెళ్లికి ముందు ఆమెకున్న అప్పులు తీర్చడమే కాకుండా పెళ్లి కోసం కేజీన్నర బంగారం కొనేందుకు 30 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు. డ్రెస్సులు కొనడానికి మరో 12 లక్షలు సహా మొత్తం 50 లక్షలు ఇచ్చానని తన వివరణలో పేర్కొన్నాడు సురేంద్ర. తనపై హేమాశ్రీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తోసిపుచ్చాడు. అనంతపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన హేమాశ్రీ కేసులో ఆమె ఫిర్యాదు, సురేంద్ర వివరణ లేఖలే కీలకం. ఇందులో ఎవరి వాదన నిజమన్నది తేలితే మర్డర్ మిస్టరీ వీడినట్టే అని భావిస్తున్నారు పోలీసులు. ప్రేమ పక్షులు ఒకటయ్యాయి. బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలో వీరి పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. హర్యానాలోని పటౌడీ మహల్లో ఇవాళ నిఖా జరుగుతుంది. రేపు ఢిల్లీలో బ్రహ్మాండమైన పార్టీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటౌడీల ఇంట్లో షెహనాయ్ మోగింది. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ పెళ్లితో ఒక్కటయ్యారు. ముంబైలోని సైఫ్ నివాసం ఫార్చ్యూన్ హైట్స్ పెళ్లి వేడుకకు వేదికైంది. బాంద్రా రిజిస్ట్రార్ సమక్షంలో వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. సంతకాల పెళ్లితో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత సైఫ్, కరీనా దంపతులు తొలిసారి మీడియా ముందుకొచ్చారు. గ్రే కలర్ కుర్తాలో చోటే నవాబ్, గ్రీన్ సల్వార్ కుర్తాలో బేగం కరీనా మెరిసిపోయారు.
సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, కరీనా తల్లి బబితా, తండ్రి రణధీర్ కపూర్, సోదరి కరిష్మా కపూర్ ఈ హై ప్రొఫైల్ పెళ్లికి సాక్షులుగా నిలిచారు. పెళ్లి రిజిస్టర్లో సాక్షులుగా సంతకాలు చేశారు. तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने. సైఫీనగా బాలీవుడ్ లో పేరొందిన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 5-6 ప్రేమించుకున్నారు. సైఫ్ 2 ఏళ్ల క్రితమే బెబోను పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నాడు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడంతో కరీనా పెళ్లిని ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చింది. మొత్తానికి లేట్ అయినా లేటెస్ట్ గా వీరి ప్రేమ కథకు శుభం కార్డు పడింది. పెళ్లితో సైఫీనా జోడీ ఒక్కటైంది. तुम्हारी आंखें किसी का कत्ल कर सकती हैं, पर तुमने you don't have the eyes of a killer. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए, सदियों से तरसे है जैसी जिंदगी के लिए, तेरी सोहबत में दुआएं हैं उसी के लिए, तेरा मिलना है उस रब का इशारा, मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए. బాలీవుడ్ లో 3 రోజుల ముందు నుంచే కరీనా సైఫ్ పెళ్లి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు మొన్న బెబో పార్టీ ఇచ్చింది. తర్వాత సంగీత్ కార్యక్రమం ముంబైలో కలర్ఫుల్ గా జరిగింది. రాజేంద్ర మాస్టర్జీ నృత్య దర్శకత్వంలో సైఫ్, కరీనా నటించిన సినిమాల్లోని పాటలకు బంధుమిత్రులు ఆనందంతో నృత్యాలు చేశారు. ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సైఫ్, కరీనా కపూర్ హర్యానాలో నిఖా చేసుకోబోతున్నారు. పటౌడీల పూర్వీకుల భవనంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. కరీనా తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. దీంతో చర్చిలో కూడా కరీనా, సైఫ్ల పెళ్లి జరుగుతుంది. 18న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. మాస్టర్ కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారాన్ని అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిలార్డ్ ఢిల్లీలో ప్రకటించారు. అరుదైన ఈ గౌరవానికి సంబంధించిన విశేషాలు మీకోసం. శతకోటి భారత క్రికెట్ అభిమానుల మానస చోరుడు, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అవార్డులు, పురస్కారాలు ఏమాత్రం కొత్త కాదు. గత 22 ఏళ్లుగా భారత, ప్రపంచ క్రికెట్ కు విలక్షణ సేవలందించిన సచిన్ ను వెతుక్కుంటూ వచ్చి ఇప్పటికే డజన్ల కొద్దీ అవార్డులు వరించాయి. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న, విజ్డెన్, ఐసీసీ లాంటి పలు రకాల పురస్కారాలు అందుకున్న సచిన్ ను ఈ మధ్యనే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు సైతం నామినేట్ చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న సచిన్ ను ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిలార్డ్ ప్రకటించారు. It is of course a great bond between Australia and India. We are both cricket mad nations, so I'm also very pleased that we are going to confer on Sachin Tendulkar membership of the Order of Australia, an AM. ఆస్ట్రేలియా జాతీయులు కాని వారికి తమ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం అతి అరుదుగా జరుగుతూ ఉంటుందని జూలియా చెప్పారు. త్వరలోనే భారత పర్యటనకు రానున్న తమ కేబినెట్ మినిస్టర్ సిమోన్ క్రియన్ ఈ అవార్డును సచిన్ కు అందజేస్తారని ప్రకటించారు. This is a very special honour, very rarely awarded to someone who is not an Australian citizen or an Australian national. ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ఇంతకు ముందు వరకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్లు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, క్లైవ్ లాయిడ్, బ్రయాన్ లారా మాత్రమే అందుకున్నారు. 1985లో లాయిడ్, 2003లో సర్ గ్యారీ సోబర్స్,
2009లో బ్రయాన్ లారాకు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారాన్ని అందజేశారు. ఇప్పుడు అదే గౌరవం అందుకోబోతున్న తొలి భారత 4వ నాన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్గా సచిన్ రికార్డులో చేరాడు. సర్ డాన్ బ్రాడ్మన్, అలన్ బోర్డర్, మార్క్ టేలర్, స్టీవా, మార్క్వా, గ్లెన్ మెగ్రాత్ లాంటి మొత్తం 20 మంది ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు సైతం ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. సచిన్ తన కెరియర్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా మొత్తం 106 మ్యాచ్లు ఆడాడు. ఇందులో టెస్టు మ్యాచ్లు మాత్రమే కాదు, వన్డే మ్యాచ్లు సైతం ఉన్నాయి. అంతేకాదు, ఆస్ట్రేలియా పైన అత్యధిక మ్యాచ్లు మాత్రమే కాదు, అత్యధిక సెంచరీల పరుగులు సాధించిన ఒకే ఒక్కడు సచిన్ మాత్రమే. Against Australia, punching the air, his first in Australia, and 42 in total, and he wanted that one. And the crowd loved that. Didn't matter if it was Australian or Indian. All stood up to salute. సచిన్ క్రికెట్ కిరీటంలో ఈ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం కలికితురాయిగా మిగిలిపోతుంది. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV1.